ఇక్కడ పెద్ద స్టైల్లో కేసు వేశారు మన వాళ్ళు సోషల్ మీడియా. 3-4 రోజులు ఆ గ్రూప్లో ఫుల్ యాక్టివిటీ ఉండే. ఏది మెటా పైన కాదు, మా సోషల్ మీడియా గ్రూప్లో బీజేపీ ఓకే. తెలంగాణ కేసు వేశారు మెటా చీఫ్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. ఏమైందండి కేసు? 1 ఇంచు ముందు కదిలిందా? ఉన్న డీసీపీని ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. డిడ్ దిస్ ఫెలోస్ గో టు కోర్ట్ అండ్ ఛాలెంజ్ ఇట్ అస్ టు వై హీ వాస్ ట్రాన్స్ఫర్డ్? చేయలేదు. సో ఏమైంది? వాళ్ళకి ఇంకా ఎనర్జీ వస్తుంది. సరే ఇప్పుడు చూసుకుందాం. మోదీ గారు వ్యతిరేకంగా మోదీ గారు అమ్మగారు తిట్టిన వాళ్ళ మీద ఒక్క కేసు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎవరు చెప్పారని చెప్పి 2 కేసులు రిజిస్టర్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి రాహుల్ గాంధీ ఎక్కడ మాట్లాడతారు, ఇక్కడ ఇది జరుగుతుంది. సార్ మనం ముందు డిస్కషన్ స్టార్టింగ్లో మెటా గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు సారీ చెప్పారు, ఎస్ మేము ప్రమోట్ చేసాం, డబ్బులు సారీ దానికి చెప్పలేదు. మోదీ గారు వీడియో మోదీ వీడియో దింపిన దానికి చెప్పారు, అది కూడా తప్పు, అబద్ధం. అండ్ అవర్ ఫెలోస్ యాక్సెప్టెడ్ ఇట్, అబద్ధాన్ని. యాక్సెప్ట్ లీగల్ టేక్ డౌన్ 5 hours ఎట్లా ఉంటుందండి? లీగల్ టేక్ డౌన్లో 3 steps ఉంటుంది. ఫస్ట్ రిపోర్టింగ్ చేస్తారు, మాస్ రిపోర్టింగ్ చేస్తారు ఎవరు, అది సీజేపీ వాళ్ళు చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఒక ఎగ్జిక్యూటివ్కి వెళ్తుంది. అది ఎగ్జిక్యూటివ్ ఫ్లాగ్ అయితే ఎగ్జిక్యూటివ్ చెక్ చేస్తాడు. దాని నుంచి మేనేజర్కి వెళ్తుంది, మేనేజర్ చెక్ చేస్తారు. దెన్ ఇట్ టేకెన్ డౌన్. లీగల్ డిమాండ్ ఉండాలి దానికి. లీగల్ డిమాండ్ టెక్నికల్ హిచ్, నో టెక్నికల్ హిచ్. నేను చెప్తున్నది ఎంటైర్ వాజ్ మ్యానిపులేటెడ్. కానీ ఏం చేయట్లేదు సార్. ఇప్పుడు చైనాలో 2009 నుంచే ఈ ప్లాట్ఫామ్స్ మొత్తం బ్యాన్ చేశారు. ఏం లేవు వాళ్ళ సెపరేట్, వాళ్ళకంటూ ఓన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు. వై కాంట్ వి డూ ఇట్? ఎందుకు మనం సింపుల్. చైనా ఇస్ అ డిక్టేటర్షిప్, ఇండియా ఇస్ అ డెమోక్రసీ. అంతేనా? అంతే. మీరు ఇక్కడ చేశారో కోర్టుకి వెళ్ళి రేపు స్టే ఆర్డర్ తీసుకుంటారు. చైనాలో కోర్టు లేవు, ఏం లేవు, వాళ్ళదే ఫైనల్ డెసిషన్. రెండవది, చైనాకి ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ, వరీ చేయక్కర్లేదు. రేపు మనం ఏమైనా చేస్తే ఏం చేస్తాడు? మన ఇండియన్ ఇండస్ట్రీని బ్యాన్ చేసి పడేస్తాడు యూఎస్లో. బ్యాన్ చేయడం అంటే ఏం లేదు, అక్కడిక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్. ఈ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ యూరోప్ చేశారు కదా, యూరోప్ ఫైన్ వేశారు వీళ్ళ మీద, మెటా మీద, ట్విట్టర్ మీద, ఎక్స్ మీద ఫైన్లు వేశారు. వేరియస్ సెక్షన్స్, ఈవెన్ గూగుల్ మీద. న్యూస్ వాడుకున్నారు, మా న్యూస్ ఛానల్స్ వాళ్ళు న్యూస్ వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వీళ్ళకేం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఏం చేశారు? ట్రంప్ ఉల్టా ఫైన్ వేశాడు. యూరోప్ నుంచి వచ్చే ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మీదైనా ఇంత టారిఫ్ అని చెప్పి పెట్టేశారు. ఎవరికి నష్టం? వాళ్ళకే. సో చెప్పడం చాలా ఈజీ, మనది తయారు చేసుకోవాలని చెప్పి. ఒకటి కూ అని చెప్పి ఏదో ఒకటి తయారు చేశారు, అది పోయింది. అది 24లో క్లోజ్ అయిపోయింది. ఎందుకు? మన వాళ్ళు నాట్ బాదర్డ్. మన వాళ్ళు అప్పుడు కూడా వాట్సాప్ యూజ్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటాడు. మన వాళ్ళకి తెలియదు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ లేదు, ఏం లేదు. ప్రతి మెసేజ్ చదవచ్చు వాళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఎవ్రీ కాల్ యూ డూ దే నో యూ హ్యావ్ డన్ ద కాల్ టు సో అండ్ సో. కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈ ప్లాట్ఫామ్స్ ఏమీ లేవు చైనాలో. రేపు ఉంది అక్కడ, వాళ్ళు అన్నీ తయారు చేసుకున్నారు వాళ్ళ వైపు నుంచి. వాళ్ళకి కావాల్సిన అన్ని, వాళ్ళ వాట్సాప్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ గూగుల్ వాళ్ళ దగ్గర ఉంది. కానీ అది కాదు మన సొల్యూషన్. ఇక్కడ సొల్యూషన్ ఈజ్, యూరోప్లో ఏం చెప్పినా కానీ స్ట్రిక్ట్ రాల్స్. ఇవాళ ఆస్ట్రేలియా వేశారు, మళ్ళీ ఫైన్ వేశారు గూగుల్ మీద. మీరు న్యూస్ వాడుకుంటున్నారు, మీరు సర్చ్లో పెడుతున్నారు వాళ్ళ పేర్లు, వాళ్ళకి రెవెన్యూ రావట్లేదని చెప్పేసి, ఇంక్రీజ్ రెవెన్యూ ఇవ్వాలని చెప్పి. కరెక్ట్. కానీ మన వాళ్ళు చేయరు. ద ప్రాబ్లమ్ ఈజ్ దిస్. ఒక అపాలజీ చేసేసావు, వెరీ వైట్ స్కిన్ అపాలజీస్ చేస్తే మనం థ్రిల్ అయిపోతారు. మనం చాలా అది ఇంకా చాలా చెప్తారు కదా, ఇండియన్ నేషనల్ అవార్డు ఇస్తే మనకు సరిపోదు. అది ఆస్కర్ కావాలి, అదే మనకి నిజమైన, అది నిజమైన అవార్డు. ఇండియన్ నేషనల్ అవార్డు గవర్నమెంట్ ఇచ్చేది అది ఎందుకు? అది వైట్ స్కిన్ వడుస్తాడు అక్కడ, అప్పుడు మనకు థ్రిల్ అనమాట. సో ఇది మన ఆల్వేస్ వి సీక్. ఇది మన వైపు నుంచి ఇప్పుడు జరుగుతుంది. మన ప్రజలు అర్థం చేసుకోవాలి. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. సోషల్ మీడియా వాడుతున్నారు, వాళ్ళకి తెలియదు ఇట్లాంటి అల్గోరిథమ్స్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఇది నిజమే, ఇదంతా కరెక్టే. రాహుల్ గాంధీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ 10 పోస్ట్ రాహుల్ గాంధీది ఉంటుంది నా ఫీడ్లో. అంటే ఎవడో పుష్ చేస్తున్నాడు, అల్గోరిథం పుష్ చేస్తున్నాడు. ఎందుకంటే దిస్ ఫెలో ఇది రైట్ వింగ్ గాయ్, రైట్ వింగ్ గురించి రాస్తాడు. సో వీని మీద అల్గోరిథం పుష్ చేయండి. సో రెండు జరుగుతుంది. ఐదర్ స్టాప్ వాచింగ్ ఫేస్బుక్, చెకింగ్ ఫేస్బుక్, ఆర్ నేను దాని వ్యతిరేకంగా కామెంట్ కొడతాను, వాళ్ళ అల్గోరిథం మళ్ళీ పెరుగుతుంది. బికాజ్ ఎంగేజ్మెంట్ ఇంక్రీజెస్. నాలాంటి 100 మంది వెళ్ళి తిడతారు, ఎంగేజ్మెంట్ ఇంక్రీజెస్. ఆ పోస్ట్కి మళ్ళీ విజిబిలిటీ ఇస్తారు మెటా. ఇది స్ట్రాటజీ వాళ్ళది. అయితే సార్ ఫైనల్ మన స్ట్రాటజీ అర్థం చేసుకుంటలేము. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద స్ట్రాటజీ. రాంచీ రావట్లేదు, ఇట్లా వస్తుందండి. వాడు అలా డిజైన్ చేసాడు అల్గోరిథం, అంతే. సో యూ హ్యావ్ టు ఫైట్ ద అల్గోరిథం. యూ హ్యావ్ టు డిమాండ్ ఎవ్రీ వీక్ ఐ నీడ్ టు నో వాట్ ద అల్గోరిథం, హౌ ఇస్ ఇట్ రన్నింగ్. అదే బికాజ్ ఇది ఒక్క రోజులో నడవదు. ఇది ప్రతి 5 నిమిషాలకి అల్గోరిథం మారుతూ ఉంటుంది.
అదే మన ప్లాట్ఫామ్స్ అయితే మనకు ఆ ఇబ్బంది ఉండదు, మన దగ్గర ఉన్నాయి. అది కూడా ఏం గ్యారంటీ లేదండి, ఏ గ్యారంటీ లేదు. మన వాళ్ళు తయారు చేసి మన వాళ్ళు కూడా రేపు మ్యానిపులేట్ చేస్తారు డబ్బుల కోసం. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ మనీ. ఎండ్ ఆఫ్ ద డే అంత పెద్ద ఏం చెప్తారు నేషనలిస్టిక్ స్పిరిట్ అంతా ఏం లేదు. ఎంతమందిలో ఉంటుందండి? చాలా తక్కువ మంది, 5% మందిలో మన దేశంలో నేషనలిస్టిక్ స్పిరిట్. ఛాన్స్ దొరికితే యూఎస్ఏ వాడు ఇమిగ్రేషన్ రేపు సిటిజన్షిప్ ఇస్తే ఇండియన్ సిటిజన్ పడేసి అక్కడ వెళ్ళిపోతాడు. ఆస్ట్రేలియా వాడు ఇస్తే అక్కడే వెళ్ళిపోతాడు. కెనడా వాడు ఇస్తే అక్కడే వెళ్ళిపోతాడు. ది సో కాల్డ్ నేషనలిజం ఇస్ ఓన్లీ నామకే వాస్తే, హిందీలో అంటారు. యాక్చువల్ స్పిరిట్ అంటే ఐ అడ్మైర్ ఫెలోస్ హు స్టేట్ బ్యాక్, ఎస్పెషల్లీ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్. వాళ్ళకి దీనికన్నా 10-20% శాలరీ బయట వస్తుండే, బట్ దే స్టేట్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.